హగ్గై 2:5. నేను మీతో చేసిన నిబంధనని జ్ఞాపకం చేసుకోండి, నా ఆత్మ మీ మధ్యన ఉన్నది కనుక భయపడకుడి. ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నారండి. దేవుడు అంటూ ఉన్నారు, నేను మీతో ఏదైతే నిబంధన చేసుకున్నానో అది నేను చేస్తాను, నా ఆత్మ మీ మధ్యన ఉన్నది కాబట్టి భయపడకుడి అంటూ ఉన్నారు. మన జీవితాలలో ఎన్నో ప్రార్థన చేస్తాము ఆయన పాదాలు పట్టుకుని. దేవుడు అంటూ ఉన్నారు, నేను మీ యొక్క జీవితాలలోకి నేను చేసిన నిబంధనని జ్ఞాపకం చేసుకుని మీ యొక్క జీవితాలలోకి నేను ఉండి అన్ని కార్యాలు చేస్తాను అంటూ ఉన్నారు. మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు, మనల్ని ఎప్పుడు కూడా ఎడబాయని దేవుడు కాదు. మనల్ని ఎంతగానో ఆయన కృప చేత, ఆయన నిబంధన చేత, ఆయన ఆత్మ చేత మనల్ని నడిపించే దేవుడు. దేవుని యొక్క వాక్యంలోని నేను మీకు తోడై ఉన్నాను, ఇదే యెహోవా వాక్కు. అవునండి, దేవుడు మనకి తోడై ఉండి మన జీవితాలకి ఎల్లప్పుడూ కూడా ఆయన కృప చేత నడిపిస్తానని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. ఆయన ఆత్మ చేత మనకి ఎంతగానో ఆలోచన చెప్పి మన కార్యములు జరిగించడానికి మన మధ్యనే సంచరిస్తాను అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. మన జీవితాలలో దేవుడు ఎన్నో నిబంధనలు చేస్తూ ఉంటారు. మన బిడ్డల్ని బాగు చేస్తాను, మన బిడ్డలకి మంచి భవిష్యత్తు ఇస్తాను, మనకి మంచి ఆరోగ్యం ఇస్తాను, మన యొక్క ఇళ్లలో ఎటువంటి లోటు అనేది రాకుండా ఆహార విషయంలో దేవుడు మనకి సహాయం చేస్తానని, అలాగే అన్ని విషయాలలో మనకి తోడై ఉంటానని, మంచి ఆరోగ్యం ఇస్తానని మనతో నిబంధన చేస్తూ ఉంటారు. అవన్నీ కూడా నెరవేరుస్తాను, మీ మధ్యలోనే నేను ఉన్నాను కదా, కాబట్టి మీరు భయపడకుండా మీరు ఎల్లప్పుడూ కూడా మీరు నా వైపు నన్ను ఆనుకొని మీరు ఉంటే కనుక మీకు తోడుగా ఉండి నా ఆత్మతో మిమ్మల్ని నడిపిస్తాను అని దేవుడు ఆయన వాగ్దానంతో వాక్యంతో మాట్లాడుతూ ఉన్నారు. మరెందుకు మనము భయపడాలి, మరెందుకు మనము దిగులు పడాలి? మన జీవితాలలో మనకి దేవుడు నిబంధన చేసుకునే దేవుడు మనకి కలిగి ఉన్నామని మరొకసారి మనము జ్ఞాపకం చేసుకోవాలి. అట్టి దేవుడు ఎక్కడ ఏ ప్రపంచంలో లేదు కానీ యేసయ్య మాత్రమే మనకి ఆ నిబంధన మనకి చేసుకునే దేవుడుగా ఉన్నారని మరొకసారి దేవుడు రుజువు చేస్తూ ఉన్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినము నా పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరికీ కూడా నిండారిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నానండి. మీ జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదము, ఆయన బహుమానము, ఆయన దీవెన మీకు కలుగును గాక. ప్రార్థించుకుందామండి. యెహోవా దేవా, నా తండ్రి, నా ప్రభువా, మీ గొప్ప కనికరస్తాను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అమ్మయ్య, మాకు మీ యొక్క ఆత్మ చేత మమ్మల్ని నడిపించే దేవుడిగా, మనకు మీరు నిబంధన చేసుకుని మా యొక్క జీవితాలను కట్టే దేవుడిగా మీరు ఉన్నందుకు మీకు వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినం నా పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినాలు చేసుకుంటున్న వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ప్రభు మా కొరకు ప్రార్థన చేయమని నా ప్రభా, నా బిడ్డలు నాయన, వారి బిడ్డలు, వారి భవిష్యత్తు, వారి చేయి ఉద్యోగం, వ్యాపారం, వారి ఆరోగ్యం తోడై ఉండండి. షుగర్, బీపీ, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, ఎయిడ్స్, క్యాన్సర్, నరాలు, పెరాలసిస్, వ్యాషంతో ప్రతి విధమైన అనారోగ్యాన్ని తీసుకుని స్వస్థపరిచేయకపోవాలి. మీ కృపలో ప్రతి ఒక్కరిని అనుగ్రహించమని కోరుకుంటున్నాను. అలాగే నాయన ప్రభు, నాయన చూడాలి చూడకపోవడానికి సహాయం చేయి. ఉన్నతమైన చదువులు ప్రతి ఒక్కరికి దయచేయండి. నాయన పాలనలో చదువుకుంటున్న వారికి, ఇండియాలో చదువుకుంటున్న వారికి తోడై ఉండండి. ఉద్యోగాలు చేస్తున్న నాయన ప్రతి బిడ్డకి నాయన తోడై ఉండండి. నాయన ఎక్కడ కూడా ఎటువంటి ఒత్తిడి లేకుండా సహాయం చేయండి. జీతాలు పెరగడానికి సహాయం చేయండి. వారు చేస్తున్నాను తండ్రి, ఆ యొక్క ఉద్యోగాలలో గుర్తింపు రావడానికి సహాయం చేయండి. ఎక్కడ నాయన ఇబ్బంది లేకుండా సహాయం చేయండి. ఆత్మహత్యలు చేసుకోకుండా నాయన నా తండ్రి దురాత్మ ప్రేరేపించకుండా సహాయం చేయండి. నాయన నా తండ్రి కూడా రాకపోకలేతో ఉండండి. స్కూల్స్, కాలేజెస్కి, ఆఫీసెస్కి వెళ్ళి వస్తుండగా మీరే సహాయం చేయండి. నా ప్రపంచం బిడ్డలకి, వారికి, అవకాశాలకి అందరికీ తోడై ఉండండి. నాకు మంచి పంటలు పండడానికి రైతులు నాయన లాభం పొందడానికి సహాయం చేయమని కోరుకుంటున్నాను.
ప్రతి బిడ్డని నాయన మీ పాదాల దగ్గర ఉన్నానయ్యా. అయా పండుగ సీజన్ చక్కగా నా ప్రభా మంచి బట్టలు కొనుక్కోవడానికి మీ కృపని అనుగ్రహించమని కోరుకొంచు. నా ప్రభు నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకొంచున్నా తండ్రి. ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ సదాకాలము మనందరికీ తోడై ఉండును గాక. ఆమె